భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికకి ఎవడి గురించినో ఏది పట్టించుకోకుండా ఆలోచించగలిగేటటువంటి మనిషి చంద్రబాబు గారు. అందులో భాగమే ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా కీలకమైనటువంటి నిర్ణయం. ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించడం అన్నటువంటి చాలా మంచి ఆలోచన. నేను అనేకసార్లు ప్రస్తావించే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహిస్తున్నారు, అలాగే సోలార్ పవర్ని ప్రోత్సహిస్తున్నారు, ఇళ్ల వాళ్ళని కూడా డెవలప్ చేయాలని చూస్తున్నారు. చాలా మంచి ఆలోచన. అట్లాగే ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇది సద్వినియోగం చేసుకుంటే మంచి కంపెనీలు మన రాష్ట్రంలోకి వస్తే వాస్తవంగా ఏంటంటే మనం ఇప్పుడు 2 వీలర్ అయినా 3 వీలర్ అయినా 4 వీలర్ అయినా సరే ఒక సర్టన్ టైం అయిపోయాక అయ్యాక రిపేర్లు చేయించి ఇక పనికిరావు అయ్యి. దాన్ని ఏం చేయాలి అంటే డిస్మాండిల్ చేయాలి. ఇప్పుడు మామూలుగా మనం ఆ వెహికల్ వదిలేసేసి ఇంకో వెహికల్ కొనుక్కుంటాం, కానీ మన పేరుతో ఒక వెహికల్ రిజిస్ట్రేషన్లో ఉండి ఇంకొక వెహికల్ కొనుక్కుంటే మనం ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాలి. 2 వీలర్ అయినా ఒక్క 2 వీలర్ ఉండి ఆ తర్వాత నువ్వు ఇంకో 2 వీలర్ కొన్నా ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాల్సిందే. అట్లాగే 4 వీలర్ అయినా దేనికైనా సరే ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాల్సిందే. ఇలాంటి దశలో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆ వెహికల్ మనదేమో ఇంట్లో మన దగ్గర ఉన్నది పని చేయదు. ఏ వీళ్ళకి చేద్దామంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తే తప్పించి మన చేతిలో నుంచి పోదు. ఇట్లాంటి తుక్కు చెత్త వెహికల్స్ ఇళ్ల మందు పెట్టుకుని బోల్డ్ అంతమంది ఏ ఇనప సామాన్లోకి వేద్దామంటే ఈ రిజిస్ట్రేషన్ గొడవే సమస్య. దీన్ని చంద్రబాబు గారు పరిష్కరించడానికి ఒక చక్కటి అవకాశం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. తుక్కు సర్టిఫికెట్ ఉంటే కొత్త కారు మీద 1.5% రాయితీ, లేదంటే కనుక 25,000 రూపాయలు రాయితీ. ఇది కీలకమైనటువంటి అంశం. వాణిజ్య వాహన తయారీ సంస్థలు 2 ఏళ్ల పాటు ప్రయాణికుల వాహన పీవీ కార్లు ఎస్యూవీలు వ్యాన్ల తయారీదారులు ఏడాది పాటు తుక్కు రాయితీ ఇచ్చేందుకు అంగీకరించినాయి. ఈ రాయితీల వల్ల పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు ప్రోత్సాహం లభిస్తుంది. భద్రమైన ఎక్కువ సామర్థ్యం గల కొత్త వాహనాలు రోడ్ల మీద తిరుగుతాయనే ఆశాభావాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. కార్ల తయారీ సంస్థలైన మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుండాయ్ మోటార్ ఇండియా, హ్యుండాయ్ మోటార్ ఇండియా, కియా మోటార్స్, టయోటా, కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్, జేఎస్డబ్ల్యూ, ఎంజీ మోటార్, రెనో ఇండియా, నిస్సాన్ ఇండియా, స్కోడా, ఫోక్స్ వ్యాగన్ ఇండియా కార్ల ఎక్స్ షోరూమ్ ధర మీద 1.5% లేదా 20,000 రూపాయల్లో ఏది తక్కువైతే అది రాయితీ కింద ఇస్తాయి. గత 6 నెలల్లో పాత వాహనాన్ని తుక్కు కింద మార్చిన వాళ్ళకే ఈ ఆఫర్ లభిస్తుంది. తుక్కుగా మార్చిన వాహన వివరాలు వాహన వ్యవస్థకు అనుసంధానం చేసి ఉండాలి. కొన్ని మోడళ్లపైనే తుక్కు రాయితీ ఇచ్చే స్వేచ్ఛ ఉంది. టాటా మోటార్స్, వోల్వో, ఐషర్ కమర్షియల్ వెహికల్స్, అశోక్ లేలాండ్, మహేంద్రా అండ్ మహేంద్రా, ఫోర్స్ మోటార్స్, ఇసుజీ మోటార్స్, ఎస్ఎంఎల్ ఇసుజీ వంటి వాణిజ్య వాహన తయారీ సంస్థలు తమ వాహనాల ఎక్స్ షోరూమ్ ధర మీద 3% రాయితీ ఇస్తాయి. 3.5 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉండే వాణిజ్య రవాణా వాహనాల మీద ఇది వర్తిస్తుంది. ఈ పథకాన్ని బస్సులు వ్యాన్లకి పరిశీలించేటటువంటి అవకాశం ఉంది. కారును తుక్కు కింద మార్చిన వాళ్ళకి, కొత్త కారు మీద వాణిజ్య వాహనాలను తుక్కు కింద మార్చిన వాళ్ళకి ఆ తరహా కొత్త వాహన కొనుగోలు మీద రాయితీ వర్తిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం. ఇక్కడ మనకి ఇట్లాంటి ఈ తుక్కుని అంటే ఈ స్క్రాప్ కింద మనం వదిలేసే వెహికల్స్ని తీసుకుని ఆ సర్టిఫికెట్ ఇచ్చి దానికి ఇంతని మనకి డబ్బులు ఇస్తానంటే ఎవరైనా అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంటాం. అట్లాంటి సంస్థలు ఇక్కడ కరువుగా ఉన్నాయి. అలాంటి సంస్థలు ఏదన్నా ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది.